ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము. ప్రతి మనిషి దేవుడు ఇవ్వలేనిదే ఏదియు పొందనేరడు. ప్రభువు అతి శ్రేష్టమైన జ్ఞానము గలవాడు. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. శ్రేష్టమైన సిరి సంపదలు ధనఘనతలు ఆయనలో ఉండగా మనుషులు అల్పమైన వాటి కోసము పరుగెత్తుచున్నారు. యేసుక్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై క్రీస్తును సంపాదించుకొని సమస్తమును నష్టముగా పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఈ మాటలు రాసిన పౌలు గారు కోట్ల రూపాయలు విలువ చేసే గుడారాల ఫ్యాక్టరీలను విడిచిపెట్టాడు. తన పాండిత్యాన్ని క్రీస్తు శిలువ యొద్ద పాతిపెట్టాడు. రోమా గవర్నర్ పదవిని తృణీకరించాడు. క్రీస్తే నా సర్వం అన్నాడు. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేయుచున్నాడు. తత్వశాస్త్రము, అంతరిక్ష శాస్త్రము, కంప్యూటర్ శాస్త్రము, ప్రపంచ శాస్త్రము తెలిసి ఉన్నా యేసయ్య శాస్త్రము తెలియకపోతే ఒకడు గాలి కొరకు ప్రయాసపడినట్లే. మనులు మాణిక్యములు మేడ మిద్దెలు ఎన్నున్నా మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నా అంతా సున్నా. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది? యెహోవా యందలి భయభక్తులే జ్ఞానము. ఈ జ్ఞానము ఆయన అందరికీ ధారాళముగా దయచేయుచున్నాడు. అది ఈ లోక జ్ఞానము కాదు, ఈ లోక అధికారుల జ్ఞానము కాదు, ఇది దేవుని జ్ఞానమే. ఈ జ్ఞానాన్ని సొలొమోను రాజు దేవుని అడిగి పొందుకున్నాడు కనుక తన వ్యక్తిగత అనుభవాలను తెలియచేస్తున్నాడు. కావున ఈ దైవ జ్ఞానాన్ని ప్రభువుని అడిగి మనం కూడా పొందుకుందాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.